ఫుల్ కళ్ళు ఉంది, చికెన్ ఉంది, అన్ని ఉన్నాయి. మాడి తోటకు వచ్చినాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గర్వ కీర్తన యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మేమందరం కలిపి మంచిగా మామిడి తోటకి వచ్చాం. మనదే మామిడి తోట, ఇవన్నీ మనయ పొలాలు. నన్ను ఎవడో అర్థం చేసుకున్నట్టు గైస్. సో ఈ రోజు మామిడి తోటకి వచ్చినాము. అంటే వెనకాల అంతా మా పొలం అనమాట. మామిడి తోట ఇది మామిడి తోట, ఇది పొలం, ఇది బోరు, పంపు చెట్టు గాయస్. ఇది కళ్ళు. మీ నో హావ్ నాట్ మ్యారీడ్. ఈ రోజు మామిడి తోటలా పొద్దుగల వెదర్ మస్తు ఉంది, అసలు సూపర్ ఉంది. మా పంపు చెట్టు దగ్గర ఆయినాం, కూరలు అన్ని కడుక్కున్నాం, కళ్ళు తెప్పించుకున్నాం, చికెన్ తెప్పించుకున్నాం. పోయి మంచిగా పొయ్యి గిడ పెట్టుకొని చికెన్ వండుకుందాం. కళ్ళులా చికెన్ పంపుకొని తాగితే ఒక్కొక్క దమ్ వేస్తా అంటే నీ కంటికి పిల్లలా కనబడుతుందా? అద్దరిపోద్ది. పోదాం, మంచిగా పోయి చికెన్ వండుకుందాం, మంచిగా కళ్ళు పెట్టుకొని తాగుదాము. సో వంట కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. అంత ఆల్రెడీ ఎక్కిన తల్లు పత్తాది, ఇప్పుడే టాబ్లెట్ తాగకుంటే తల్లు వస్తుందంటే తాగినాక ఇంకేం తంగడి అవుతుంది. నాకు తెలుసురా నువ్వు పచ్చి తాగబోతావు. ఈ వంట కళ్ళు మొత్తం కొట్టేద్దామని చూస్తాను. ఏదో అక్క కళ్ళు కూడా అట్లే ఉంచు. బండి మా కార్ అక్కడ పెట్టినా, అదే కార్లో మంచి అసలు ఈసారి మామిడి తోటలో మస్తు మామిడికాయలు కాసినాయి అనమాట, మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మన లోపలికి వెళ్ళాలి, అక్కడ మామిడి తోట కనబడుతుంది. అక్కడ మా ప్రపంచ యాత్రికురాలు వరల్డ్ యాత్రికురాలు అక్కడ మా మేడం కూర్చుంది. మేడం నీ అతిథి మర్యాదలు అరుచుకోవాలి రారి, తేద తీరుతుంది సాఫ్ వేసుకొని. సరే అంతా మామిడి తోట అనమాట, అంతా మనదే. మామిడి తోట వనములో నాకేం సంబంధం లేదు. ఈమె ఆల్రెడీ అయిపోయింది, అవుట్ పక్క జరిగా బండి అవుట్ అయింది అక్కడ. చలో గౌన్ అంకుల్ వచ్చిండు, మన కళ్ళు తీసుకుందాం రారి. కనకాయ అంకుల్ వచ్చిండు. ఫస్ట్ కళ్ళు కొంచెం టేస్ట్ చేద్దాం ఎట్లుందో, ఎందుకంటే ఈ కళ్ళు సూపర్ ఉంది. అట్లనే ఈ కళ్ళు కూడా మస్తు కోరుకుంటున్నాం గాయస్. ఇప్పుడే దింపుకొచ్చింది, ఇప్పుడు నా తాళ్ళు ఎట్లుంది సూపర్. అబ్బా ఒక చాలా పట్టు కానీ ఇక మస్తు అట కళ్ళు. మనిషికో సిప్పండి మళ్ళా ఒక్క సుక్క పోయి అట్లా ఆపదకు అంటే అందాదకు. మరుగుతారు, తుక్క ఉడుకుతారు కొడుకులు. ఆపుతలేరు. అయిపోయింది కథ. దమ్ము ఉంది, కళ్ళు వస్తుంది. చికెన్ 2 కిలోలే, కిలో. సో ఇప్పుడైతే మంచిగా ఇప్పుడైతే చాప వేసుకున్నాం, అంటే నీళ్ళ పంపు కడకలు వచ్చేసినాం. చికెన్ కడుక్కొని వచ్చినాం. ఇక్కడ రాళ్ళు పెట్టేసుకున్నాం. ఇందులో మంచిగా మంట అయితే వేసుకున్నాం. ఆ తుప్ప ఈ తుప్ప కట్టెలు ఏరుకొచ్చుకొని సో మంచిగా అయితే పెట్టినాం. కట్టెలు కూడా ఇంటికాడికి తీసుకొచ్చుకున్నాను నేను. మిగతా మంచిగా తుప్ప అయితే ఇక్కడ తీసుకున్నా, తుక్క అయితే. అండ్ ఇక్కడ మాకు మా అన్న కూరలు పోతుండ్రు, అండి చూద్దాం ఇట్లా పోతున్నాడు. ఎండ కొడతాదని క్యాప్ పెట్టుకున్నా, ఏమనుకోవద్దు. సో చికెన్ కడుక్కున్నాం, కూరగాయలు అయితే కట్టింగ్ అవుతున్నాయి. కూరగాయలు కట్టింగ్ కాగానే కుండలు వేసేద్దాం, కూర వండుకుందాం. ఫస్ట్ ఆకలి అవుతుంది గాయస్, పొద్దుగల వచ్చినాం. రండి మండుతున్నారు అధ్యక్ష. కుండ చికెన్ ఒప్పుకుందాం. ఇగో అన్న చెప్పుడి, ఏం కట్ చేస్తున్నారు? కుండ చికెన్. ఇలా చికెన్ ఎవరు అడుగుతున్నారు? ఇలా చికెన్ జక్కుల శ్రీనివాస్ గౌడ్ బిల్డర్, బాడీ బిల్డర్, ఈజీ కాదు, రియల్ ఎస్టేట్ బిల్డర్. చలో ఉల్లిగడ్డలు అయితే కట్టేస్తున్నాయి. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కకుండా కామెంట్ ఇస్తాను. హెల్ప్ చేద్దామని లేదు, కోస్తాండు ఏమన్నా అందిద్దాం అలాంటి ఏం లేదు. పక్కకుండా సెట్ అయ్యే ఎత్తాను, కామెంట్ ఎత్తాను కాదు. వంటలు వండరు కదా ఫస్ట్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నాకు నేను వండుతాను, తింటా అంటాడు. అద్దక్క అంత ధైర్యం చేయకక్క, నేను వండకు నేను తిన రెండు. నువ్వు తింటా అంటే వండి పెట్టుట్లో నాకు ఏం కాదు. వాళ్ళు ఏమో ఏసీలో కూర్చున్నారు, మేము ఏమన్నా మన ఎండకి పెట్టుకుంటా కూర్చున్నాం. ఎంత ఉన్నది తినే రెస్టారెంట్ వచ్చి కాస్త వీటి వివరణ ఇస్తే
మేము జూనియర్ అసిస్టెంట్ లో వంటకు ప్రిపేర్ చేస్తాం. Guys, ఎంతో కష్టపడి ఉల్లిగడ్డలు కోసిన పచ్చిమిర్చి కోయలేదు ఇంకా ఉల్లిగడ్డలు కోసింది ఈయన. సో మా అన్న కోసిండు. ఆ చెల్లెళ్ళను చెమట రాకుండా చూసుకున్న బాధ్యత అన్నది. చూసినావా ఎంత మంచిగా మా అన్న వేసి నన్ను కార్లో కూర్చోటి మా అన్న కట్ చేసి ఇక తీరిగ్గా వేసినాడు. ఇలా మావాడు కూడా వచ్చిండు. ఈడు దేశంగా దేశం దగ్గర వేసినాడు వీడు అందుకే ఎక్కింది. సో పొయ్యి మీద కుండ పెట్టినాం. కొన్ని నీళ్ళు పోసి ఫస్ట్ కుండలో మరిగించుకుంటే చెత్త అంతా పోతుంది. ఆ నీళ్ళు పక్కకు పోసి ఇలా ఏం తెలియదు, నేనే పెద్ద దిక్కు ఎట్లా చేయాలి వీళ్ళు పెట్టిర్రు కార్లకు వేరు, మేము ఇక్కడ ఉండి చూస్తున్నాం, మంట పెడుతున్నాం. వీళ్ళు కట్టెలు కొట్టిర్రు, అన్ని చేసిర్రు, బండలు ఎత్తిర్రు. కట్టె పుల్లలు ఎరకొచ్చింది మాత్రం నేనే, అది ఆ క్రెడిట్ నాకే ఇయ్యాలిగా. అవును, కట్టె పుల్లలు ఎరకొచ్చింది మాత్రం ఈయననే. ఆయన కట్టె పుల్లలు ఎరక రాలేదు, ఏం పని చేస్తలేడు, ఆయన ఖాళీగా ఉన్నాడు, ఏసీలో కూర్చున్నాడు. ముందుగా ఈ వాటర్ బన్నీ వాటర్ తీసేట్టు పోయమ్మా. సో కొత్తిమీర దించిన గాయస్, ఒక సెకండ్ అట్లా ఇట్లా ఎంచుకొచ్చిన ఈ వాటర్ తీసి పడబోయి. సో ఇప్పుడు ఇవన్నీ లేచేసి కుండ చికెన్ చేయబోతున్నాం. ఇందులో వీళ్ళకి ఏం తెలియదు, నేనే పెద్ద దిక్కు. ఇలా ఉప్పు కారం పసుపు అన్ని పెట్టి ఇంటికాడ మ్యాగ్నెట్ చేసుకొచ్చిన. ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఉల్లిగడ్డలు ఎత్తరం దోస్తులు. చికెన్ కూర వండుతున్నాం గాయస్. కుండ చికెన్ అమ్మో జడిదిచ్చింది అవ్వని బాన్సులు. అమ్మో 30 రూపాయలు పావు కిలో అన్న. గైస్ వీళ్ళు పేరుకు నన్ను అనుమన్నారు కానీ నన్ను ఏం చేయలేదు అంతా వీళ్ళు ఎత్తారు. కళ్ళు నాకు ఎక్కినట్టు అనిపిస్తుంది గైస్. కొంచెం 2 కనబడతాయి పచ్చిమిర్చి లెక్క పెట్టాలి. యాక్చువల్గా ఈ ప్లేట్ ఎందుకు 2 కనబడుతుంది నాకు? ఇటుందా ఇటుందా ఎటుంది? కళ్ళు తాగితే గిదే కోస. అలా లైట్ ఎత్తే ఏర్పదా? ఎందుకు కుండలో చికెన్ కాదు, కుండలా ఇదేంటి కుండలా ఓసిరి ప్రాబ్లం ఏదది దోమలు పడే అని మనం తినకుండానే వేయండి. నన్ను ఎవడో కూర పట్టలేదు అన్నాడు అలా, ఎవడో అలా ఎవడో కూర పట్టదని నరికేయాలని కూర పట్టదు కుండలు కూర పెద్ద కుండ మొత్తం ఖాళీగానే ఉంది. ఇగో ఈడాడు వీడు దేశాలు తిరిగి వచ్చినాడు, అలా కుండగా కూర పడుతుంది ఎవరు తెలియదు దీనికి. ఏం మాట్లాడతాను సార్ ఇట్లా మాట్లాడినాక? ఎవరన్నా ఎడుతుర్రా చుట్టుపక్కల అన్ని మొత్తం ఫేమస్ ఆఫ్రికా పోతే నీతో ఉంటాడా? ఎటైనా పోతాడా? వాళ్ళ దీనికంటే దారుణం. తీసుకోపోకసారి పెట్టి ముళ్ళగడ్డ ఎత్తరు కావచ్చు. ఇక్కడ మనం కట్టడం చూస్తున్నాం, అక్కడ వేరే వస్తున్నా. లాస్ట్ బాగుంది కదా చిన్నోడా. ప్రిపేర్ చేసుకున్నాము కిలోన్నర చికెన్. ముందుగా చికెన్ మంచిగా క్లీన్ చేసి అందులో పసుపు, అల్లం, తగినంత ఉప్పు, కారం వేసి ఒక 3-4 అవర్స్ దాన్ని కొంచెం నానబెట్టినాము. నానబెట్టిన తర్వాత కుండకి మట్టి పూసి మంచిగా మంట మీద కుండ చికెన్ వండుతున్నాము. అందులో తగినంత కొత్తిమీర, కల్జామాకు, తగినంత ఉల్లిగడ్డలు అండ్ మరియు మిర్చి వేసి ఒక 10 నిమిషాల తర్వాత అందులో కళ్ళు పోయాలి. 20 నిమిషాల తర్వాత మంచిగా కుండ చికెన్ రెడీ అవుతుంది కళ్ళుతోటి. ఉడుకుతుంది, మంట మంచిగా ఎసరొస్తుంది చికెన్ కు, మంచిగా వేడి మీద ఉడుకుతుంది. చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది. స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది. ఇట్లా గాయస్ నాతో వండిపిస్తాను, వండుతాడు తినకుండా వీళ్ళు ఇల్లు వండుకుంటున్నారు. నేను వండుతా అంటే తింటాను. కలువతున్నాం కలువైరే అడ్డనం వడ్డనం 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 అద్దరంగా 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 అద్దరం జింపి మ్యూజిక్ కదరా. మస్తు పోసాడు కళ్ళు అయితే సూపర్ ఉంది. అలా కళ్ళు చికెన్ చూడరు ఎంత మంచిగా ఉందో. కానీ కళ్ళు వస్తే మంచిగా ఉంటుందా? నేను అసలు కళ్ళు చికెన్ ఫస్ట్ టైం అసలు, కానీ స్మెల్ మాత్రం మస్తు వస్తుంది.
కానీ కళ్ళు చికెన్ అయితే మంచిగా ఉంటుందా? అంత ఎట్లుంటది కళ్ళు చికెన్ కళ్ళు ఎంతమంది తినారో మీరు అసలు ఎవరెవరు తినారు కింద కామెంట్ చేయరు. నేను తిన్నాక నా రివ్యూ చెప్తా కళ్ళు చికెన్ ఎట్లుంటుంది. గైస్ కారం కారం ఎత్తున్నాం దోస్తులు, వేసినాం గైస్ మంచిగానే పడ్డది. ఇక జిగురమైనట్టు వేసిండు బాగా ఎత్తే ఎవరు తినడు దాన్ని. ఉప్పు అంటారు దమ్మలకి. కళ్ళులో కారం ఉంటే మంచిగా ఉంటుంది. తెలంగాణలో మీరు అసలు ఏ దేశం నుంచి వచ్చిర్రా? తెలంగాణలో కారము సుక్క ముక్క ఇట్లా ముక్కులకి చీముడు కారాలి ఉన్నదంతా తింటా అంటే. అట్లా అట్టి కళ్ళు, అట్టి చేపల ముక్క, అట్టి చికెను, కళ్ళు చికెను గవి మన సాంప్రదాయాలు, మన లెక్క. ఆడళ్ళు అవుతారా? ఇక కాదు ఆడళ్ళు అవుతారా కళ్ళు అంటే బాగా తప్పుతుంది అవుతాం. తెలంగాణ కళ్ళు ముక్క సుక్క అది బాగా ఫేమస్ మా సైడ్. ముక్కలేని ముద్దు దిగదు, కళ్ళు లేని ఇంకా అంతకే దిగదు. మా కళ్ళు చికెన్ కు మేము గౌన్లో ఫేమస్. వేసేసినాం మా అన్న నేను అంటే నేను నా ప్రమేయం ఏం లేదనుకో అన్న వేసేసిండు. సో అవి ఉడుకుతుంది మంచిగా తుక్కు 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 ఉడికినాక అప్పుడు తీద్దాం బయటకు. అగా ఎవడ దుమ్మిడు దరిద్రుడు. కూర ఎట్టుంటదేమో ఇట్లా దగ్గర నువ్వు లేక కెమెరా అదిరిపోతుందిరా. ఇప్పుడు కూరలు ఏమేమి వేసామని ఐడియా ఉందా నీకు? ఏమున్నా పుల్ల కాదురా పుల్లలు ఏరుకుంటాం లెక్క పక్క పుల్లల కడికే వండబోతే కూర కాదు అది, కాకపోతే మన కడుపులు ఎండుతాయి. నాకు తెలుసురా నువ్వు పచ్చి తాగబోతు. నిన్న శనివారం ఎండిండు, ఇవాళ ఆదివారం వాడిని ఆపడలేడు. ఇక శనివారం మీకు నాకు సంబంధం లేదు. ఉంటే శనివారం కాకుండా మిగతా ఏ రోజులైనా పెట్టుకొని చూసుకుందాం. దేనికంటే నీకేమైనా ఉందా? ఏమైనా లేదా? ఏం లేదు, గైన దగ్గర ఏముంటది ఇక మొత్తం డొల్లా డొల్లా మొత్తం డొల్లా. ఆయన గట్లగా జాగ్రత్త మాట్లాడినప్పుడు అది రెస్పెక్ట్. నవ్వుతావేందా? ఆడి కాదు కదా అది, అమ్మాయికి రెస్పెక్ట్ ఇప్పుడు మా అందరికి కూడా పోసింది అన్ననే. నీట్ గా తాగినాం, తర్వాత అన్నం మళ్ళీ పోతాను బాటిల్లో నింపుతాను, సరిపోతలేదని. మంచిగా 10:30 అవుతుంది కానీ మా గౌడ్ సాబ్ మంచి అద్భుతమైన కళ్ళు పోసిండు. ఇంత ఎండకు కూడా కళ్ళు చాలా అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కళ్ళు. ఇట్లాంటి కళ్ళు చాలా అరుదు దొరకడం, కానీ ఇట్లాంటి మంచి కళ్ళు వచ్చిన మా రాజు మిత్రునికి చాలా కృతజ్ఞతలు. మామిడి తోటలా ఫ్రెష్ సపోటాలు దొరికినాయి. మనదే చిన్న ఒకటే చెట్టు పెట్టినాం. ఆ ఒక్క చెట్టుకైనా మస్తు పెరిగినాయి అసలు. ఇగో పగబడి ఫోటోలు తీయగా ఉన్నాయి అసలు. హాఫ్ తినేసిన. అబ్బా జంపర్ మే బంపర్. అబ్బా పుష్ పొట్టు తీయలే. బాటిల్ ముడతాను చూసినా అక్కడ తిరిగి ఓకే 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 ఎవరు నవ్విపోయారు సీరియస్. ఆకు టైం అయిపోయింది. కళ్ళక్క పక్కా తాగోతులు రైలు అనుకుంటున్నట్టు అందరు. ఎప్పుడన్నా ఆపకుండా ఒక లీటర్ 2 లీటర్లు ఎత్తినాం కళ్ళు. ఆపకుండా 2 లీటర్లు ఇప్పుడు ఎత్తుతా చూడు. లైఫ్ టైం సెటిల్మెంట్. పడుకున్నాడేరా అట్టిగా నీళ్ళు తాగడం తాగిపడేది అట్టిగా మీరు అనుకుంటారు. షాపింగ్ నేనే చేపిస్తాను. ఉత్తగా చెప్తారు పిచ్చిగా రకం. నీకు కళ్ళు లేకుండా పోతుంది. ముందే జాగ్రత్త. నేను 4 బాటిల్ తెచ్చిన ఎరుకుల కాడ 3 బాటిల్ తెచ్చింది, 1 బాటిల్ ఉన్నది. పెట్టాలి నువ్వు. అద్దద్దు తింపుడు కాదు అది. గిన్నె పొత్తు కడుపులో పెయిన్ వస్తుంది. చిన్న చిన్న తాగుతా. కొంచెం తాగరాదు. 4 బాటిల్ తాగు, కొంచెం తాగు.
4 బాటిల్ ఆల్రెడీ ముఖం చూడండి అసలు actually వాడిపోయింది. ఈ రోజు పోతుంది మేడం మమ్మల్ని ఇష్టపెట్టి అలా మంచిగా జంప్ చేస్తా ఉంటుంది. నా ప్లాన్ ఏంటంటే గట్టిగా తాగిపించి పండుగ పొద్దున లేపాలని నా ఆలోచన. అయితే మొన్న సాగింది కానీ ఇది తాగేటట్లేదు ఇలా తాగించాం గట్టిగా. పాప మాకు అలవాటు లేదు తెలుసా. ఏ కళ్ళు ఆరోగ్యానికి మంచిది. మా కేసీఆర్ మాట్లాడినూరి కళ్ళు తాగితే క్యాన్సర్ రాదు, కళ్ళు తాగితే రోగం రాదు, కళ్ళు తాగితే బ్లడ్ మొత్తం ప్యూరిఫై అయిపోతాయి. నేర్చుకోరువా ఎందుకున్నారు గీనస్ ఉన్న బ్లడ్ పల్సగా అవుతుంది, కళ్ళు పల్సగా అయిపోతుంది. దీనికి డాక్టర్లు అవసరం లేదు, యాక్టర్లు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ఏ యోగా అవసరం లేదు, ఏ వాకింగ్ అవసరం లేదు. కళ్ళు అనేది మన కల్చర్ అంతే. మనం దాన్ని పక్కన ఎందుకంటే కళ్ళు తాగి ఒక్కొక్కరు 120 ఏళ్ళు బతికిరు. అది మా డౌన్ల ద్వారా. కొత్తిమీర ఇస్తున్నాము. ఇంకోటి చెప్తాం చెప్పు. కొంచెం ధనియాల పొడి, ఉడకపొడి ఎత్తావా? మనం అనుకున్నట్టుగా కుండ చికెన్ అయిపోయింది. ఇప్పుడు దింపుతున్నాం. ఇక గంటతో ఇట్లా బయటకు దించే గంట చికెన్ అద్భుతంగా ఉంది. మందులు వేసింది. సరే ఒక్కొక్క గంట ఫస్ట్. ఇగో గైస్ చికెన్ మా అన్న నిండు. సో చూద్దాం ఎట్లుందో అన్న టేస్ట్ చూద్దాం. ఒక్క నిమిషం నాకు ఎక్కడో తేడా కొడుతుంది ప్రేమ ఊరి. అరే కళ్ళద్దలట పెట్టిండు చూడు. ఎట్లుంది సరిగ్గా అందుకు సోయి లేదు గాయస్. కోమా గ్లాస్ గిన్నెలో పెట్టి సో చాలా టేస్ట్ చేద్దాం. బోల్ పలాలు విత్ చికెన్ సూపు, సారీ సూప్ లాగా చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ మా అన్న వేసిండు. అద్దరి పొద్దు మా అన్న వేస్తే కుండ చికెన్ కారం వేసింది, తట్టెడు వేసింది, మండిందా మండుతుంది. ఘోరం కారం ఉంది. తినారో వీళ్ళు. చల్ రైట్ నాగార్జున నాన్నగారు అన్న సీన్ బట్ అచ్చు అదే అదే పాంపడుతుంది మమ్మీ, పాంపడుతుంది మమ్మీ. తీసుకుంటున్నా సీన్ అన్న జియో జియో బేటా తీసుకుంటున్నాం తాగుతున్నాం. గైస్ కుండ చికెన్, కళ్ళు చికెన్, ఈ కుండలో కళ్ళు చికెన్ వస్తుంది. దమ్ము ఉంది అసలు. తింటా అంటే దమ్ము అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వండాలనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మాట్లాడితే తినాలనిపిస్తుంది. ఇప్పటికైతే ఇప్పుడు నేను వదిలేబుద్ది అవుతుంది. ఎందుకంటే ఇంకొక చికెన్ వస్తుంది, దాని మీద ఉప్పు చికెన్ వస్తుంది. మళ్ళీ రెండో ఐటమ్ గైస్ ఉప్పు చికెన్. మా మెయిన్ గెస్ట్ ఎంత జింబాంబే నలభీమ పాకం అని వట్టిగానే అన్నారు. అమ్మాయిలు ఎంత చేసినా కానీ అబ్బాయిలు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అంతాక్షరి పాడుకుందామా, పాటలు పాడుకుందామా. అయిపోయింది. చెక్స్ పాడు, చెక్స్ నేనేనా? ఇష్టం వచ్చిన పాట ఏం కాదు. అక్క మనసులో ఉన్నది ఉన్నది మాటలు రావి మరి రా. అసలు ఇష్టం వచ్చింది వాడచ్చు. నెక్స్ట్ నీకే వాడు ఒకటి దేవుడే పాట గుర్తలే కదా. ఏ పాడే మీ పిల్ల కోసం పాడు. గాయస్ రీసెంట్ గా లవ్ ఫెయిల్ అయ్యాడు బాయ్ పాపం. నా చిట్టి ప్రేమ నువ్వు ఎక్కడ పుట్టావో పర్రా తింటా. 3 పూటలు గపా గప్ 4 పూటలు. కోయిలా కోయిలా సాంగ్ పడతా నా ఫేవరెట్. కోయిలా సాంగ్ నీకు తెలియదే నేను మంచిగా దాని మీద బండి డాన్స్ చేస్తాడు. చలో చల్ రైట్ పాడతా. ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారు మొత్తానికి. నువ్వుంటే చాలు కనే
ఇంకేమి ఒత్తు కదే అంతిష్టం నువ్వు కదే అట్లాగా ఏమైంది మరి గంధారం ఎందుకు కాదు? బన్నీ పాట ప్రేమలు గుర్తొచ్చినాయి. మనం ఏం పాడమన్నావు నువ్వేమంటున్నావు చెప్పు మనం గుండె కోసి గ్రైండర్లేసి బయటికి దొబ్బుతుంది అయితే. చల్ రైట్. మబ్బులోన వాన విల్లులా మట్టిలోనే నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరిక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊరసివే జాడలేని రాక్షసివే గుండెలోన నాకసివే చేపకల్ల రూపసివే చిత్రమైన తాపసివే నీకోసమే వాడతాను. చీకటంటి నా శశివే సరసత చెలి చెలిరా. వస్తాను. ఎక్కడికి? ఫస్ట్ లిరిక్స్ స్టార్ట్. ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటుంది వద్దన్నా వినకుండా నిన్నే తలుచుకుంటుంది వనిత వనిత నా అందమైన గీత. అనితల గీత గీతను శృతులు కలిపేసిండు. పుసుకున ఆనిత ఏమన్నాడు తుక్కు తుక్కు నేను వేరే పేరే అని నన్ను ఎవరితోటి ఇంతకు ముందు స్టోరీ చెప్పిండే దాన్ని స్క్రీన్ షాట్ తీసినాం. ఒక నిమిషం అలా కలిపిస్తాం ఆగురి. వీడియో కూడా ఉంది. అనిత అనిత నా అందమైన అనిత గీత నా అందమైన గీత నా పైన ప్రేమ ఉన్నది. నాకు బన్నీ వేటలు నాకు బన్నీ వేరేళ్ళని ఇస్తాడు. బన్నీ నాకు వేరేటోళ్ళని ఇస్తాడు. నీకు ఎట్లా ఇస్తాడు వీడు వేరే ఎట్లా ఇస్తాడు అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో నేను అట్లా చేస్తాను. టెస్ట్ చేస్తాను నా మీద ఎంత ప్రేమ పాడు పిల్లాడు పైన పైన పడతారంటాడు. అయ్యయ్యో పడనియాడు ఛాన్స్ దొరకని నచ్చుకున్నది బన్నీ. ఫస్ట్ ఛాన్స్ లేదు. గైస్ చూసారు కదా. సో ఈ రోజు కుండ చికెన్ అంటే కళ్ళు కుండ చికెన్. సో చాలా బాగా అనిపించింది. నేనైతే నా ఫ్రెండ్స్తో చాలా బాగా చేసిన. సో ఫ్యామిలీ కూడా వచ్చినారు. చాలా హ్యాపీ అనిపించింది. మస్తు అంటే మస్తు చేసిన. నా ఫేస్ చూడండి ఎట్లా ఆలిపోయిందో. ఘోరంగా కళ్ళు తాగినాం అసలు. ఇప్పుడు స్టేబుల్గా లేదు అసలు. సో బట్ ఎండ్ ఇవ్వాలని ఇస్తున్నా. ఓకే నార్మల్ అంత స్టే అంతా మరీ ఏం తాగలేదు. తాగోతుల సంఘానికి అధ్యక్షురాలు ఏం కాదు కానీ బట్ ఓకే నార్మల్గా తాగినా మంచి అనిపించింది. సో కళ్ళు అసలు నిజంగా లైఫ్ టైంలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా తోటలో మా ఫ్యామిలీతో మా పొలం దగ్గర మస్తు అనిపించింది. మస్తు రోజుల తర్వాత వచ్చిన నేను ఇక్కడికి. అసలు ఇటు ఈ పక్క వచ్చేదే కుదరలేదు. మా కరీంనగర్కి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అందుకని కొంచెం డిస్టెన్స్ అని ఎప్పుడు రాలేదు. చలో మస్తు అంటే మస్తు హ్యాపీ ఎంజాయ్ చేసినాం అంటే ఫ్రెండ్స్తోని. మీరు కూడా ఎప్పుడైనా ఈ సమ్మర్లో ఎర్లీ మార్నింగ్ కళ్ళు తీసుకొని సో చికెన్ మంచిగా కుండ చికెన్ వండుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు ఇవి మస్తు మెమరీస్ అయితే లైఫ్లో ఎప్పుడైనా గుర్తు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.